ఫ్రెండ్స్, కాకతీయుల గురించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ గురించి రివిజన్ చేసుకుందాము. ఫస్ట్ వన్, వీరి కాలంలో వివాదాలను పరిష్కరించడానికి ధర్మశాలను ఏర్పాటు చేసేవారు. ఎవరు? కాకతీయులు. వీరు ఇచ్చిన తీర్పులను జయపత్రాల రూపంలో భద్రపరిచేవారు. ఒకటి, వివాదాలను పరిష్కరించడానికి ధర్మశాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, వారు ఇచ్చిన తీర్పులను జయపత్రాల రూపంలో భద్రపరిచారు. ఇది ప్రీవియస్ క్వశ్చన్. నెక్స్ట్, కాకతీయుల కాలంలో భూమి శిస్తుని ఏమని పిలుస్తారు? అరి. అలాగే వీరి కాలంలో భూమి శిస్తు ఎంత ఉండేది? 1/6 ఉండేది. ప్రీవియస్లో ఏమడిగారు? 1/3 అని ఇచ్చేది. అది కరెక్టా రాంగా అని ఇచ్చేది. అడిగారు. భూమి శిస్తు అంటే అరి. ఎంత ఉండేదంటే 1/6. నెక్స్ట్, వీరి కాలంలో రాజు యొక్క సొంత పొలాన్ని ఏమంటారు? రాచదొడ్డి లేదా రాచపొలం అంటారు. ఎవరి కాలంలో? కాకతీయుల కాలంలో. నెక్స్ట్, మేళ్ళ చెరువు శాసనంలో ఈ రాచపొలం గురించి ఉంది. ఏ శాసనంలో ఉంది? రాచదొడ్డి కానీ రాచపొలం గురించి మేళ్ళ చెరువు. రాచదొడ్డి రాచపొలం అని ఎవరిది అంటారు? రాజు యొక్క సొంత పొలాన్ని. నెక్స్ట్, కాకతీయుల కాలంలో ఎలాంటి చెరువులు ఉండేది? మన గొలుసుకట్టు చెరువులు ఉండేవి. అవి ఇప్పటికీ ఫాలో అవుతున్నారండి తెలంగాణలో. నెక్స్ట్, పాకాల చెరువు ఎవరు నిర్మించారు? జగదాల ముమ్మడి. లక్నవరం చెరువు గణపతి దేవుడు. హన్మకొండ చెరువు రుద్రదేవుడు. గణప సముద్రం మాల్యాల చౌడ. దీన్నే గణప సముద్రాన్ని చౌడ సముద్రం లేదా బాల సముద్రం అంటారు. అంటే అప్పుడు కాకతీయుల కాలంలో చెరువులను సముద్రాలుగా చెప్పేదండి. అందుకే అన్నిటికీ సముద్రం సముద్రం లాగా వచ్చింది. నెక్స్ట్, కుంద సముద్రం ఎవరు నిర్మించారు? కుందమాంబ. హూ ఈస్ కుందమాంబ? సిస్టర్ ఆఫ్ గణపతి దేవుడు. కుందమాంబ కుంద సముద్రాన్ని నిర్మించింది. నెక్స్ట్, మార్క్ పోలో కాకతీయుల కాలంలో గోల్కొండ అనే ప్రాంతం వజ్రాలకు ప్రసిద్ధిగా పేర్కొన్నాడు. మార్క్ పోలో ఎవరి కాలంలో వచ్చాడండి? ఇది ప్రీవియస్ క్వశ్చన్. రుద్రమదేవి కాలంలో వచ్చారు. తను ఏమని చెప్పాడు? గోల్కొండ వజ్రాలకు ప్రసిద్ధిగా పేర్కొన్నాడు. నెక్స్ట్, కాకతీయుల కాలంలో రూక అంటే ఏంటి? రూక అంటే వెండి నాణం. మరి బంగారు నాణం ఏమని పిలిచేది? గద్యానం లేదా మాడ లేదా నిష్క. రూక ప్రీవియస్లో అడిగారండి వెండి నాణం. మరి 10 వెండి నాణాలు ఎన్ని బంగారు నాణాలతో సమానం అంటే ఓన్లీ 1 గద్యానం. గద్యానం అంటే ఏంటి? బంగారు నాణం. 10 వెండి నాణాలు ఈక్వల్ ఒక గద్యానం. అంటే మనం ఒక గద్యానం ఇస్తే మనకు 10 వెండి నాణాలు అన్నట్టు. నెక్స్ట్, బంగారు నాణాలపై ఏ బొమ్మను వేసేవారు? వరాహం. ఇది ప్రీవియస్ క్వశ్చన్. బంగారు నాణాలపై ఏ బొమ్మ ఉంటుంది? వరాహం. అలాగే ఏమని పదం ఉండేది? రాసేవారు కేసరి అనే పదాన్ని రాసేవారు. బంగారు నాణాలపై వరాహం అనే బొమ్మ, అలాగే కేసరి అనే పదాన్ని రాసేవారు. నెక్స్ట్, అరిగజకేసరి ఎవరికి ఉన్నాయి బిరుదులు? ఫస్ట్ ప్రోలరాజు అండ్ సెకండ్ ప్రోలరాజు. రాయగజ కేసరి గణపతి దేవుడు రుద్రమదేవుడి. దయగజ కేసరి ప్రతాపరుద్ర 1 ప్రతాపరుద్ర 2. నెక్స్ట్, కాకతీయుల కాలంలో ప్రధాన వినోదం తోలుబొమ్మలాట. ఇది పీవైక్యూ అండి. ప్రీవియస్లో అడిగారు. కాకతీయుల కాలంలో ప్రధాన వినోదం తోలుబొమ్మలాట. నెక్స్ట్, సెకండ్ ప్రతాపరుద్రుడి ఆస్థాన నర్తకి. ఈమె పేరేంటండి? మాచెల్ దేవి. సెకండ్ ప్రతాపరుద్రుడి ఆస్థాన నర్తకి, డ్యాన్సర్. నెక్స్ట్, జైన మతం తొలి కాకతీయులు ఆచరించారు. మనం ఏమనుకుంటాం? కాకతీయులు అనగానే శైవ మతం అని ఫిక్స్ అయిపోతాం. కానీ తొలి కాకతీయులు జైన మతాన్ని అవలంబించారు. ఆ జైన మతంలో ఏ జైన మతం? దిగంబర జైన మతం. మన మలి కాకతీయులు శైవ మతం అవలంబించారు. తొలి కాకతీయులు జైనం, మలి కాకతీయులు శైవం. అలాగే ఈ శైవ మతాల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఒకసారి చూద్దాము. కాలముఖ శైవం ఎవరు స్థాపించారు? లకులీశ్వరుడు. పాశుపత శైవం విశ్వేశ్వర శంభు. ఈయన ఎవరి గురువు అండి? గణపతి దేవుడికి అలాగే రుద్రమదేవికి గురువు. ఎవరు? విశ్వేశ్వర శంభు. ఈయన ఏ శైవం? పాశుపత శైవం. మరి వీర శైవ మతం బసవన్న లేదా బసవేశ్వరుడు. ఈ విశ్వేశ్వర శంభు గురించి ఏ శాసనం తెలుపుతుంది? మార్కాపురం శాసనం తెలుపుతుంది. ఈ విశ్వేశ్వర శంభు గోలికి మఠాలను స్థాపించారు. ఎవరు గోలికి మఠాలను స్థాపించారు? విశ్వేశ్వర శంభు. అసలు మరి గోలికి మఠాలు అంటే ఏంటి అండి? శైవ విద్యాలయాలను, శైవం గురించి నేర్పించే విద్యాలయాలను గోలికి మఠాలని అంటారు. మరి బ్రహ్మనాయుడు ఏ మతాన్ని స్థాపించాడు? వీర వైష్ణవ మతము. విశ్వేశ్వర శంభు ఏం స్థాపించారు? గోలికి మఠాలు.
ఇతను ఎవరికి గురువు? గణపతి దేవునికి, రుద్రమదేవికి. ఇతనిది ఏ శైవం? పాశుపత శైవం. మీకు గనక ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.